అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఈ కులం ఎద్దుకొచ్చున్నాను కనుక నేను ఈరోజు దేవుడు ఏ మాటల చేత పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటల ద్వారా వెలిగించబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి శిరస్సు ఉంచి మన తండ్రి అయిన దేవుడికి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏ మాటలైతే వెలిగించాలనుకున్నాడో ఒకసారి మనం ధ్యానం చేద్దాం. దేవుని పిల్లలు చూడగలిగితే అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడింది. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఇక్కడ మనం చూడగలిగితే దేవుని పిల్లరా, మేము వాక్యమందు, ప్రార్థన యందు వాక్యమందు ఎడతెగక ఉందుము అని రాయబడింది. అంటే ప్రార్థన యందు వాక్య పరిచర్య చేసే విషయంలో మేము ఎడతెగక ఉందుమనే ఆ మాట ఎంత అమూల్యమైనది దేవుని పిల్లారా. అలా మన హృదయముతోనూ మన మనసుతో మనం నిబంధన చేసుకోగలమా? చేసుకొని ఆ నిబంధన దేవుడి పనిలో ఉపయోగించగలమా దేవుని పిల్లారా? అంటే ప్రార్థన యందు పరిచర్య చేసే విషయములో. అంటే మనం చూడగలిగితే చాలామంది దేవుని పిల్లారా బయటికి వెళ్ళి మన వాక్యం చెప్పలేము. బయటికి వెళ్ళి మనం ఏ పనులు చేయలేనప్పుడు మన ఇంట్లో పనులు ముగించుకున్న మరుక్షణము సంఘములకి చేరి ప్రతి విషయంలో సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రార్థన చేస్తూ సంఘములో వాక్యముల గురించి మాట్లాడుతూ సంఘ పరిచర్యలో నిజంగా స్త్రీలుగా మనం ఉండగలిగితే ఎంత ధన్యతో దేవుని పిల్లారా. ఇంకా పురుషులైతే దేవుని పిల్లారా, వాళ్ళు కూడా ప్రార్థన చేయటి యందు దేవుని పరిచర్య అంటే వాక్యము ప్రకటించే విషయంలో కూడా బయట కూడా వాళ్ళు కూడా సంచరించి ఇలాంటి నిబంధన మన జీవితాలు కలిగి ఉంటే ఎంత మేలు దేవుని పిల్లారా. నిజంగా భూమి మీద ఉన్న మన జీవితాల్లో మన సమయాన్ని ఒక సీరియల్స్ అని, లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడటం అని, షాపింగ్లని, ఇలాంటి ఎన్ని మానేసి ప్రార్థన యందు దేవుని వాక్యం అనే పరిచర్య చేసే విషయంలో స్త్రీలు పురుషులు మనం కలిసి పని చేయగలిగితే దేవునికి సంతోషం. భూమి మీద అనేక మంది పరిశుద్ధులు దేవుని పిల్లలుగా మారి అవకాశం కలిగి ఉంటుంది. కనుక ఆ స్థితి అందరం కలిగి ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగో నైనా ప్రార్థన చేయటు యందున వాక్య పరిచర్య చేయటు యందున నా తండ్రి నైనా మేము ఆసక్తి కలిగి ఉండునట్లు ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి నా తండ్రి ఆ విధంగా మీరు ప్రేరేపించిన తండ్రి నీతో వాగ్దానం చేయబడిన బిడ్డలుగా బ్రతుకున్నట్లు కృపను అనుగ్రహించమని అడుగుతూ, ఎంతమంది అయితే ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు ఆసక్తి కలిగి ఉన్నారు తండ్రి, అట్టి వారిని మీ ఆత్మచేత ముద్రించి వారి కుటుంబంలో ఇరుకులు, ఇబ్బందులు తొలగించి తండ్రి ఆత్మలో అభివృద్ధి చెంది నీ పనిచేసే బిడ్డలుగా ఉండనట్లు వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.